ఇవాళ రెండో రోజు ఐబొమ్మ రవిని విచారించనున్నారు సిసిఎస్ పోలీసులు. మొదటి రోజు కస్టడీలో కీలక విషయాలు సేకరించిన అధికారులు ఇవాళ కూడా పలు విషయాలపై ఆరా తీయనున్నారు. ఐబొమ్మ రవి బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీసిన సిసిఎస్ పోలీసులు రవి నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ పై విచారించారు. ఎన్ఆర్ఈ, క్రిప్టో కరెన్సీ, పలు వ్యాలెట్స్ తో పాటు బ్యాంకు ఖాతాలపై ఆరా తీశారు. వెబ్సైట్, ఐపీ అడ్రస్ సర్వర్ పై ఫోకస్ పెట్టిన పోలీసులు ఐబొమ్మ వన్ ప్రత్యక్షం, మూవీ రూల్స్ వెబ్సైట్ పై రీడైరెక్ట్ కావడంపై పోలీసులు ఆరా తీశారు. మరో 3 రోజులు రవిని సిసిఎస్ పోలీసులు విచారించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, మొదటి రోజు విచారణలో భాగంగా ఇమ్మడి రవి నుంచి ఎటువంటి కీలక విషయాలు రాబట్టారు? అలాగే ఇవాళ ఏ కోణాల్లో ప్రశ్నల వర్షం కురిపించనున్నారు? ఐబొమ్మ రవి ప్రస్తుతం సిసిఎస్ కస్టడీలో ఉండడం జరిగింది. కస్టడీ ఈరోజు సెకండ్ డే అయితే నిన్న చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా ఎక్కడి నుంచి హ్యాక్ చేస్తున్నాడు, ఎలా హ్యాక్ చేస్తున్నాడు, హ్యాక్ చేసిన సినిమాలు అంటే సినిమా రిలీజ్కి ముందు కూడా వస్తున్నటువంటి సినిమాలను కూడా హ్యాక్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి వాటిని ఎలా హ్యాక్ చేస్తున్నాడు, వీటి సర్వర్ ప్రాబ్లం ఉంటే మిగతా సర్వర్లకి ఎలా కనెక్ట్ చేస్తున్నాడు, ఒకవేళ ఒక వెబ్సైట్ క్లోజ్ అయితే మరొక వెబ్సైట్ నుంచి కూడా వెంటనే రీడైరెక్ట్ చేసే విధంగా కూడా ఎలా చేస్తున్నాడు అంటే టెక్నికల్గా రవి ఏ విధంగా మొత్తం కూడా హ్యాక్ చేస్తున్నాడు అనే విషయాలపైన కూడా నిన్న సిసిఎస్ పోలీసులు మొత్తం కూడా అతని నుంచి రాబట్టడం జరిగింది. ప్రతిదీ కూడా తను దానికి సంబంధించి అంటే సినిమా రిలీజ్ అవుతుంది అన్న సందర్భంలో నుంచి కూడా సర్వర్కి కనెక్ట్ అయిన ఆ క్షణం నుంచి రవి ఏమేమి చేస్తున్నాడు, ఎక్కడి నుంచి చేస్తున్నాడు, దీంట్లో రవితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఇప్పుడు చూస్తున్నారు. ఎందుకంటే ఒక సినిమా హ్యాక్ చేయడం అంటే కేవలం ఒక టెక్నికల్గా రవి మాత్రమే కాదు, దీని వెనకాల ఒక పెద్ద నెట్వర్క్ ఉన్నట్టుగానే సిసిఎస్ పోలీసులు కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే రవికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ మొత్తం కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి వారు ఎవరున్నారు అంటే కేవలం టెక్నికల్గా ఉన్నారా లేకపోతే మిగతా రకంగా కూడా ఉన్న పరిస్థితి ఉందనేది కూడా చూస్తున్నారు. అయితే రవికి దీని ద్వారా వస్తున్నటువంటి ప్రయోజనాలు ముఖ్యంగా ఏ విధంగా ఉన్నాయి ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు రవి దీని ద్వారా ఆర్జించినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి బ్యాంకు సంబంధించి కూడా వాటికి లావాదేవీలు కూడా పరిశీలిస్తున్నారు. ఏ బ్యాంకులో ఎంత ఉంది, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఇచ్చారు, ఎట్లా వచ్చింది, మొత్తం కూడా వీటిపైన కూడా సిసిఎస్ పోలీసులు మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు సెకండ్ డే కాబట్టి మొత్తం కూడా ఇంకా మరికొంత సమాచారం కూడా రవి నుంచి కూడా రాబట్టడానికి కూడా చూస్తున్నారు. ఇంకా మరో 3 రోజులు కూడా పోలీస్ కస్టడీ ఉంది కాబట్టి ఈలోపు రవి నుంచి మిగతా నెట్వర్క్లకు ఉన్నటువంటి కనెక్షన్తో పాటు ఆర్థికంగా ఎంత ప్రయోజనం పొందుతున్నాడు, దాంతోపాటు ఇతరులకి ఎంతవరకు ఆర్థిక ప్రయోజనం పొందారు, అన్ని విషయాలు కూడా దీనిపైన మొత్తం కూడా పోలీసులు మొత్తం కూడా లాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రకంగా సైబర్ క్రైమ్కి సంబంధించి మాత్రము అంటే సినీ ఇండస్ట్రీకి మాత్రము ఇది ఒక పెద్ద బూస్టప్ ఇచ్చే విధంగా అయితే కూడా ప్రస్తుతం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఐబొమ్మ రవి అరెస్ట్తో ఇటు సినీ ఇండస్ట్రీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నది. తమ బిజినెస్ని దెబ్బ కొడుతూ ఈ విధంగా నష్టాలు భారీ చేస్తున్నటువంటి పరిస్థితిని తెస్తున్నటువంటి రవి లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో అలాంటి వాళ్ళందరిపైన కూడా ఫోకస్ పెట్టాల్సింది కూడా వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రవి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారానే ఇంకా ఎక్కువ కూడా మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ కూడా రాబట్టే అవకాశం అయితే ఉంది. హరీష, వెంకట్, అలాగే ఆల్రెడీ వెబ్సైట్ను, ఐపీ అడ్రస్ను హ్యాక్ చేసినప్పటికీ కూడా ఐబొమ్మ బప్పం టీవీలను బ్లాక్ చేసినప్పటికీ కూడా ఇంకొకటి కొత్త వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఐబొమ్మ వన్. అలాగే ఆ మూవీ రూల్స్కి రీడైరెక్ట్ అవుతుంది. అంటే దీనిపైన ఫోకస్ చేశారా? దాన్ని కూడా కంప్లీట్గా బ్లాక్ చేసేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? అంటే ఇటీవల ఐబొమ్మని రవి క్లోజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇండియాలో సర్వీస్ మొత్తం కూడా క్లోజ్ చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే అలా చెప్పిన రెండో రోజు నిన్న యాక్చువల్లీ చెప్పాలంటే ఐబొమ్మ వన్ అంటూ కూడా మరొక వెబ్సైట్ ప్రత్యక్షం అవ్వడం జరిగింది. కానీ ఏంటంటే ఐబొమ్మ వన్ అనేది కూడా ఎప్పటి నుంచో ఉన్నట్టుగా దానిని నిర్వహిస్తున్నటువంటి కొంత నిర్వాహకులు దాంట్లో చెప్పడం జరిగింది. అయితే కేవలం రివ్యూస్కి మిగతా అప్డేట్స్కి సంబంధించి ఇస్తున్నటువంటి వెబ్సైట్ తప్ప సినిమాలను పైరసీ చేసే వెబ్సైట్ కాదంటూ కూడా వాళ్ళు ఒక నోట్ కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం అందులో కంటెంట్ కూడా చూస్తుంటే మొత్తం కూడా చాలా వరకు సినిమాకి రివ్యూస్ సంబంధించి సినిమా అప్డేట్స్, ఫొటోస్ ఇలాంటి మొత్తం ఉండటం జరిగింది తప్ప సినిమా డౌన్లోడ్ చేసేసి దాంట్లో పెట్టేటటువంటి కంటెంట్ మాత్రం పైరసీ కంటెంట్ మాత్రం దాంట్లో కూడా లేదు. కాబట్టి ఇది కేవలం అలా ఐబొమ్మ పేరుతో రావడం జరిగింది కాబట్టి ఐబొమ్మ వన్ కూడా ఈ విధంగా రావడం జరిగింది. దీనిపైన కూడా పోలీసులు కూడా ఫోకస్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ దీని వెనకాల కూడా ఉన్నారా ఇంకా
అనేది కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఐబొమ్మ 1 నుంచి కూడా వాళ్ళు పెట్టినటువంటి ఒక మెసేజ్ దాంట్లో పెట్టినట్టు దాన్ని చూస్తుంటే అది కేవలం రివ్యూస్కి సంబంధించి అప్డేట్స్కి సంబంధించి వెబ్సైట్ తప్పితే కేవలం పైరసీకి మాత్రం సంబంధించి ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. హరీష. రైట్, థాంక్యూ వెంకట్.